హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, మనకైతే మే 10వ తారీఖున అక్షయ తృతీయ అనేది వస్తుంది కదండి. అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరు బంగారం అయితే కొంటారు. కానీ బంగారం కొనలేని వాళ్ళు ఏంటంటే ఈ వస్తువులు అయితే ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. అసలు అక్షయ తృతీయ అంటే ఏంటంటే, అక్షయము అంటే వృద్ధి చెందడం అండి. మనం ఏ వస్తువులు తెచ్చుకుంటే ఆ వస్తువులు అయితే వృద్ధి చెందుతాయి. అలాగే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన వస్తువులు ఇవైతే. ఈ వస్తువులు అయితే మనం ఇంటికి తెచ్చుకుంటే మనం బంగారం కొన్నంత ఫలితం అయితే ఉంటుందండి. అందుకోసం అయితే ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి, చాలా మంచిది. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అక్షయ తృతీయ రోజు అయితే ఉన్నా లేకపోయినా వెళ్ళి బంగారం అయితే కొంటూ ఉంటారండి. అలాగైతే చేయకూడదండి. అప్పులు చేసి ఇలా బంగారం అయితే కొనకూడదు. ఏంటంటే మనకి దొరికిన వస్తువులే మనం కొనుక్కుంటే ఇవన్నీ లక్ష్మీకరమైన వస్తువులండి. ఇవి కొంటే చాలు, మనం బంగారం కొన్నంత ఫలితం అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ మన పసుపు కుంకుమ, మన ప్రతి ఒక్కరికి పసుపు కుంకుమ అనేది లక్ష్మీకరం కదండి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ వస్తువులు అయితే తెచ్చుకోండి చాలు. ఏంటంటే అందులో ముందుగా ఏంటంటే పసుపు కుంకుమ అండి. పసుపు కుంకుమ తెచ్చుకుంటే నింపుగా లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టం. అలాగే అక్షయ తృతీయ రోజు పసుపు కుంకుమ తెచ్చుకుంటే మనం బంగారం కొన్నట్టే అండి. ఇంకా పసుపు కుంకుమ తెచ్చుకున్న తర్వాత పసుపు కుంకుమతో పాటు ఇలాగా పసుపు కొమ్ములు కూడా తెచ్చుకోండి. పసుపు కొమ్ములు కూడా చాలా మంచిది. అలాగే ఇంకా ఇక్కడ వచ్చేసి గాజులండి. లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజులండి. ఈ గాజులు తెచ్చుకొని పెట్టుకోండి. ఈ గాజులతో లక్ష్మీ అమ్మవారికి కూడా పూజ చేసుకోండి, చాలా మంచిది. ఇంకా విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన గోమతి చక్రాలండి. ఈ గోమతి చక్రాలు కూడా విష్ణుమూర్తికి చాలా ఇష్టం. విష్ణుమూర్తికి ఇష్టం అంటే లక్ష్మీ అమ్మవారికి కూడా ఇష్టమే కదండి. ఆ గోమతి చక్రాలు కూడా తెచ్చుకోండి. అలాగే ఆ గవ్వలు కూడా తెచ్చుకోండి. ఎక్కువేసి తెచ్చుకోని అవసరం లేదు. చూసారు కదా, నేను వీడియోలోనైతే చూపించినట్టు ఒక 5 వేసి ఇలా తెచ్చుకోండి. ఇంట్లో లేకపోయినా ఒక 5 వేసి ఒక 2 వేసి అయినా తెచ్చుకొని అవన్నిటితోని లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటే మనము బంగారం కొన్నంత ఫలితం అయితే వస్తుందండి. ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి గులివెంద గింజలు, అలాగే తామర గింజలు, ఇవన్నీ అమ్మవారికి అయితే చాలా ఇష్టము. ఆ రోజు ఇవన్నీ పెట్టి ఇంకా బెల్లం కూడా కొని తెచ్చుకోండి. నేనైతే వీడియో షేర్ చేయలేదు. బెల్లం కూడా చాలా మంచిదండి. ఆ రోజు తీపి వస్తువు కదా. ఇవన్నీ పెట్టుకొని ఏంటంటే లక్ష్మీ అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకోండి, చాలా మంచిది. ఇంకా ఇక్కడైతే ఆవు దూడ కూడానండి. మీ దగ్గర వెండిది ఉంటే వెండిది పెట్టుకోండి, లేదంటే ఎత్తడిది ఉంటే ఎత్తడిది పెట్టుకోండి, లేదంటే మట్టివి కూడా ఇప్పుడు వస్తున్నాయి కదా, అవి కూడా ఆవు దూడ అనేది పెట్టుకోండి. ఆవు దూడ అనేది ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. ఇలాంటి మంగళకరమైన వస్తువులన్నీ కొనుక్కోండి. బంగారం కొనాలనే ఏమీ లేదు. అదైతే అందరూ అనుకుంటారు కానీ బంగారం అయితే కొనక్కర్లేదండి. ఇవన్నీ తెచ్చుకొని ఇంకా ఆ రోజు అయితే దానాలు చేస్తే చాలా మంచిదండి. ఆ రోజు ఎన్ని దానాలు చేస్తే అంత మంచిది. చాలామంది పండితులు కూడా అదే చెప్తున్నారు. ఆ రోజు బంగారం అయితే కొంటారు కానీ అవి కాదండి, మనం ఎంత దానం చేస్తే అంత మంచిదండి. ఆ రోజు అయితే మనం గుడిలో పూజారి గారికి ఇలాగా గొడుగు, అలాగే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి గొడుగు, చెప్పులు అలాంటివి ఇస్తే చాలా మంచిదండి. ఇంకా కల్లుప్పండి. ఉప్పు లక్ష్మీ అమ్మవారితో సమానం కదా, సముద్రంలో నుంచి వచ్చింది కదా ఉప్పు అయితే. ఇంకా దాంతో పాటు మన లక్ష్మీ అమ్మవారికి కూడా చాలా ఇష్టం. ఉప్పును కూడా కొనుక్కొని తెచ్చుకోండి. ఇంకా ఇక్కడైతే ఈ వస్తువులతోనైతే మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఇక్కడైతే ధాన్యాలు కూడా, పప్పులు ఇవి ఉంటాయి కదా, ఆ రోజు వీలైతే పప్పులు కూడా తెచ్చుకోండి. అలాగే బార్లీ గింజలు, అసలైన బార్లీ అండి. ఆ బార్లీ కూడా చాలా మంచిది. ఎందుకంటే ఆ రోజు బార్లీ కూడా కొన్ని పెడితే చాలా మంచిదండి. ఇలాగే ఇవన్నీ తెచ్చి లక్ష్మీ అమ్మవారికి పూజ అనేది చేసుకుంటే చాలండి. ఆ రోజు అయితే అక్షయ తృతీయ రోజు. ఇంకా అక్షయ తృతీయ రోజు ఏంటంటే ఒక కుండను కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి. అదే అక్షయ పాత్ర అండి. ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.